ఆస్తి తాయారు పేరుతో రాసి మాధవ గాయత్రి పెళ్లి జరిగేలా చేసిన నారాయణ నిజం తెలుసుకున్న మహాలక్ష్మి మాధవ దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక గాయత్రి ఇంకా రాకపోయేసరికి ఫోన్లు చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇక మహాలక్ష్మి అయితే గాయత్రి కోసం బయలుదేరుతుంది. తీరా ఇంటి దగ్గర గాయత్రిని అటు నుంచి వాళ్ళ అమ్మ, ఇటు నానమ్మ ఇద్దరు కూడా లాక్ చేస్తారు. వాళ్ళ అమ్మ అయితే మామూలుగా కాదు, కత్తిపీట తన గొంతు మీద పెట్టుకుని మరీ గాయత్రిని లాక్ చేస్తుంది. నువ్వు కనుక ఈ పెళ్లి చేసుకోవడానికి వెళితే ఇక్కడికిక్కడే నేను చచ్చిపోతాను అని అంటుంది. నాకు బావ కావాలమ్మా, ప్లీజ్ అమ్మా అని చెప్పి గాయత్రి ఎంతలా బ్రతిమలాడినా తన మనస్సు కరగదు. ఎందుకంటే తాయారు ఆ ఇంటికి బోలెడు శాపాలు పెట్టింది. ఈ ఇంట్లోకి ఏ ఆడపిల్ల రాదురా, ఈ ఇంట్లో ఏ ఆడపిల్ల అడుగు పెట్టదురా అంటూ ఎన్నో శాపనార్థాలు పెట్టింది గాయత్రి వాళ్ళ అమ్మ, అదే తాయారు. ఇక ఆ కుటుంబానికి, అలాంటి కుటుంబంలోకి మళ్ళీ నా కూతురు వెళితే ఎలా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది తాయారు. ఇక అలా అనుకుంటున్నటువంటి తాయారికి గాయత్రి వెళ్ళదు అని గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఇక ఈలోపు ఇక్కడ మాధవ వాళ్ళు గాయత్రి రావట్లేదని చెప్పి మాధవ బాధపడుతూ ఉంటాడు కదా. ఇంక ఇక్కడ మాధవ అదే గాయత్రి వాళ్ళ ఇంటికి మన మహాలక్ష్మి వచ్చి గాయత్రికి గట్టి క్లాస్ పీకుద్ది. పెద్దిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది నువ్వేగా, నువ్వు చెప్పటం వల్లేగా ఈ ఏర్పాట్లన్నీ చేసాం. పెద్దికి వచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొట్టింది నువ్వేగా, ఆయనకి పెళ్లి జరగకుండా చేసింది నువ్వేగా. ఇంకేంటి మాట్లాడుతున్నావు, ఇంకేంటి చెప్పు. ఇంత చేసి ఇప్పుడేమో నేను పెళ్లి చేసుకోలేను, నన్ను విసిగించకండి, నన్ను చంపకండి అంటే ఏంటి? నన్ను చంపకండి, మీరు చావకండా, ఏ పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ చెంప చెల్లున పగలగొడుతుంది మహాలక్ష్మి అయితే గాయత్రిది. దాంతో ఇక గాయత్రి అయితే ఒక రకంగా చాలా షాక్ అయిపోతుంది. షాక్ అయ్యి అలా నుంచుని, సరే మీరేమనుకుంటే అది, నేను మాత్రం రాలేను, పెళ్లి చేసుకోలేను అని చెప్పేస్తుంది గట్టిగా. ఇక అలా చెప్పిన తర్వాత ఇక మహాలక్ష్మి అక్కడి నుంచి చక్రిని, కేశవని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక కేశవ, చక్రి చాలా తిడతారు పాపం గాయత్రిని. ఇక లోపలికి వెళ్ళి కూర్చొని తన తల్లి తన్ని ఎలా బ్లాక్మెయిల్ చేసిందో, ఎలా తన్ని ముందుకు కదలకుండా కాళ్లకు బంధాలు వేసిందో ఆలోచించుకుని ఏడుస్తూ ఉంటుంది మన గాయత్రి అయితే. ఇక ఈలోపు మహాలక్ష్మి గుడి దగ్గరికి వెళ్ళి పదండి పెద్ది, పదండి అని చెప్పేసేసి ఇక ఇంటికి తీసుకొచ్చేస్తుంది. ఏంటమ్మా ఏమైంది అనేసరికి, మళ్ళీ ఎప్పుడు మీరు మోసపోయేవాళ్ళు, ఈసారి నేను మోసపోయాను పెద్ది అంతే అంటుంది. అదేంటమ్మా అలా అంటావు అని అంటే, అవును పెద్ది, గాయత్రి ఈసారి నన్ను మోసం చేస్తుంది అని బాధపడుతూ ఉంటుంది. బాధపడకమ్మా, అయిపోయిందేదో అయిపోయింది. ఇక గాయత్రి గురించి ఎవ్వరూ ఆలోచించే పని లేదు. ఎక్కడో మూలన ఉన్న ఆశ కూడా చచ్చిపోయింది కాబట్టి దాని గురించి వదిలేయండి అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే చాలా చాలా ఆలోచిస్తూ ఇక మాధవ అయితే కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఈలోపు నారాయణ మాధవ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా ఏం చేస్తున్నావు అంటే, ఏమి లేదు నాన్న అంటాడు. సరే ఇట్రా, నీకు మంచి మందు ఇస్తాను, మనసులో ఉన్న బాధ మొత్తం తగ్గిపోయే మందు అని చెప్పేసేసి ఇక బాటిల్ తెచ్చుకొని అది ఒక గ్లాస్ కలిపేసి మాధవ్కి ఇస్తాడు. ఇక మాధవ్ అయితే, వద్దు నాన్న, నాకు వద్దు నాన్న అంటూ ఉంటే, తాగరా, మనసులో బాధ అంతా పోతుంది అని చెప్పేసేసి తాగిచ్చేసరికి ఇక మాధవ ఏడవడం మొదలు పెడతాడు. ఈలోపు మహాలక్ష్మి అందరూ కూడా బయటకు వస్తారు. తమ్ముళ్ళు ముగ్గురిని పట్టుకొని మాధవ చాలాసేపు ఏడుస్తాడు. ఎందుకంటే దాని పెళ్లి కుదిరిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దొడ్డిగుమ్మం వైపు చూసుకుంటూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. మీరందరూ చూస్తుంటే నేను పడుకున్నానని అనుకునేలానే చేశాను, అలా నటించాను. కానీ నా గాయత్రి నా కోసం రాకపోతుందా అని పిచ్చివాళ్ళ ఎదురు చూస్తూ ఉన్నాను. అదంటే అంత పిచ్చి నాకు. చిన్నప్పటి నుంచి నాకు జీవితమే అది అన్నట్టుగా పెరిగాను నేను. మా అత్త ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని బాధలు పెట్టినా అది మాత్రం నన్ను వదిలిపెట్టలేదు, నా కోసమే కూర్చుంది. అలాంటి గాయత్రిని ఈరోజు నేను వదులుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటే, అన్నా ఏడవకన్నా, ఏడవకు అంటూ కన్నా బాగా ఏడుస్తాడు. కేశవ ఇంకా చక్రి కూడా మాధవని ఓదార్చుతారు.
ఇక మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది పెద్దిని చూసి. ఇంక అయిపోయాక మత్తులోకి వెళ్ళిపోతుంటే తీసుకెళ్ళి లోపల పడుకోబెడతారు. ఇక నారాయణ దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా చేశారు అని అంటే నేనేం చేశాను అంటాడు. పెద్దికి ఎందుకు తాగబోపిచ్చారు అంటే తాగబోపిచ్చాను కాబట్టే వాడి గుండెల్లో ఉన్న బాధ అంతా బయటకు వచ్చింది. లేకపోతే నీకు తెలుసా వాడు నిద్రపోవట్లేదనే విషయం, నీకు తెలుసా వాడు గాయత్రి కోసం ఎదురు చూస్తున్నాడనే విషయం. మందు అన్ని వేళలా తప్పు చేయదమ్మా, ఒక్కోసారి మంచి కూడా చేసుద్ది. ఇప్పుడు వాడి మనసులో ఏముందో మనకు తెలిసింది. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి, గాయత్రిని మాధవని ఒక్కటి చేయటం. అలా చెయ్యాలంటే ఏం చేయాలా అని చెప్పి మనం ఆలోచించటం అని అనేసరికి ఇక అప్పుడు మహాలక్ష్మి ఇంకే ఉంది చేయటానికి, అది నేను రానుగాక రానని చెప్పేసింది కదా అంటే అది రానంది, కానీ దానంతట అదే మా చెల్లెలు దాన్ని తీసుకొచ్చి మన ఇంటి దగ్గర దింపే ఆలోచన నా దగ్గర ఒకటి ఉంది అంటే ఏం మాట్లాడుతున్నారు అని చెప్పని అంటుంది. ఇక మహాలక్ష్మి ఏం లేదులే వెళ్ళి పడుకో అనేసి ఇక నారాయణ లోపలికి పంపించేస్తాడు. అక్కడ నుంచి బయలుదేరి తాయారింటి దగ్గరికి వెళ్తాడు. తాయారు బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావే అని అంటాడు. నువ్వా, ఏంట్రా ఈ టైంలో వచ్చావు అనగానే నీకు అన్నయ్యనే, కనీసం అన్నయ్యనన్న పిలు, అరే ఒరే ఎందుకు అంటే నిన్ను అన్నయ్య అని పిలవడం ఒక్కటే మిగిలింది, ఏంటి ఇప్పుడు వచ్చావు అని చెప్పని అంటుంది. ఆ స్థలం కావాలి, ఆ ఆస్తి కావాలి అని నువ్వు ఆ మెళ్ళొంకరుడు ఇద్దరూ కలిసి కోర్టు చుట్టూ తిరిగారు కదా, అప్పుడు ఇవ్వనన్నాను. ఇప్పుడు ఆ మెళ్ళొంకరుడికి కూడా కాకుండా నీకే ఆస్తి మొత్తం రాసిస్తాను అంటాడు. ఏంటి అదంతా నాకు రాసిస్తావా అంటుంది తాయారు. రాసిస్తా, కానీ దానికి బదులుగా నువ్వు ఒకటి చెయ్యాలి అని అంటాడు. అనేసరికి ఏం చేయాలి అంటుంది తాయారు. నీకు కేవలం ఒక 2 గంటల టైం ఇస్తా, ఈ 2 గంటల్లో నువ్వు ఆలోచించుకుని చెప్పు అని చెప్పానంటే సరే ఏం చేయాలో చెప్పు అంటే గాయత్రిని మాధవకిచ్చి పెళ్లి చేస్తాను అంటే ఆ ఇంటి స్థలాన్ని నీకు రాసిస్తా అని చెప్పని అంటాడు. ఏంటి, గాయత్రిని మాధవకిచ్చి పెళ్లి చేయాలా, ఆ ఇల్లు కూడా పోయాక ఎక్కడికి ఇల్లు ఉంటారా అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా అద్దెంట్లోనేగా, అట్టాగే మేమందరం అద్దెంట్లో ఉంటాం, మాకేం ఇబ్బంది లేదు, మాకు కావాల్సింది మేమందరం కలిసి ఉండటం, మాధవ సంతోషం మాకు కావాలి, కాబట్టి నువ్వు గాయత్రిని వాడికిచ్చి పెళ్లి చేస్తాను అంటే ఆస్తి మొత్తం నీ పేరుతోనే, నీ మొగుడి పేరుతో కాదు, నీ పేరుతోనే రిజిస్టర్ చేస్తా అంటాడు. అంటే అది అంటూ ఉంటుంది. ఆలోచించుకొని చెప్పు, 2 గంటల తర్వాత వస్తా అని చెప్పేసేసి వెళ్ళిపోతాడు. తాయారు మనసులో చాలా ఆశ పెరుగుతుంది. ఎందుకంటే తన అన్నకి కూడా వాటా లేకుండా మొత్తం తనకే వచ్చేస్తుంది. ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు ఇంటికి వెళ్తాడు నారాయణ. అలా వెళ్ళిన తర్వాత ఇక కేశవని కన్నాని పిలుస్తాడు. ఏంటి నాన్న అంటే సైలెంట్గా రండిరా అని చెప్పేసేసి అంటే ఇక వాళ్ళిద్దరూ బయటకు వస్తారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, చక్రిగాడిని అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆడికి పెళ్ళైపోయింది, ఆడికంటూ ఒక తోడు వచ్చింది. ఇప్పుడు రేపు మాపో మాధవ్ గాడికి పెళ్ళవుతుంది, ఆడికి ఒక తోడు వస్తుంది, ఇక మిగిలేది మీరిద్దరూ నాతో ఉండగలరా, ఇమడగలరా అంటాడు. ఏంటి నాన్న ఏమైంది నీకు అంటే ఈ ఇల్లు లేకపోతే మీరు నాతోనే ఉంటారా, లేకపోతే ఈ ఇల్లు కూడా లేదు కాబట్టి అని నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్న, మేమెక్కడికి వెళ్తాం అని చెప్పని అనగానే అంటే ఈ ఇల్లు మొత్తం, అదే ఈ స్థలం మొత్తం తాయారికి పేరుకి రాసిస్తానని మాట ఇచ్చొచ్చాను. అలా రాసిస్తే తన కూతుర్ని మాధవకి ఇమ్మని చెప్పి అడిగొచ్చాను అంటాడు. నాన్న ఏమంటున్నావు అంటే అవును, ఈ ఆస్తి రాసిస్తాను, నీ కూతుర్ని నా కొడుకు మాధవ్కి ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడిగాను, అది ఆలోచించుకుని చెప్తానంది అంటే మంచి పని చేశావు నాన్న. అన్న ఇప్పటి వరకు కష్టపడటం మమ్మల్ని పెంచటమే తప్ప తన సంతోషం గురించి ఏ రోజు ఆలోచించుకోలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఈ ఆలోచన చేసి చాలా మంచి పని చేశావు. చక్రికి చెప్పావా అంటే చెప్పలేదు, వాడికి చెప్పినా వాడు వద్దంటాడు అని చెప్పేసేసి అంటే ఎందుకు వద్దంటాడు అనగానే ఇప్పుడు సరే అంటే మహాలక్ష్మిని తీసుకుని వేరే ఇంటికి వెళ్ళాలి కదరా, అది కూడా ఒక ఆలోచనే, కానీ ఇప్పుడు మనందరం కలిసి పెద్దలు తీసుకుని ఉండొచ్చు, ఇక్కడ అన్యాయం జరిగేది మీకే కదా అని చెప్పానంటే ఎవరికే అన్యాయం జరగదు, నువ్వు రాసివ్వు, మేము కూడా చక్రికి ఏం చెప్పం అని చెప్పని అంటాడు. సరేనని చెప్పేసేసి ఇక నారాయణ 2 గంటల తర్వాత అక్కడికి వెళ్ళేసరికి రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తావు అంటుంది తాయారు.
నువ్వు పెళ్లి చేసిన మరుక్షణమే మనిద్దరం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అటు వాళ్ళ పెళ్ళిని ఇటు ఈ ఆస్తిని రెండింటినీ రిజిస్ట్రేషన్ చేపిద్దాం అంటాడు. పక్కా కదా, నమ్మొచ్చు కదా? ఒకవేళ అది కానీ అబద్ధం అయితే పెళ్ళయిన తర్వాత నువ్వు కానీ ప్లేట్ ఫిరాయిస్తే దాని మెళ్ళో తాళి తెగ్గొట్టి మరీ ఇంటికి తీసుకొస్తా అంటుంది. నువ్వు అంతకు తగరాని దానివేనని నాకు తెలిసే, అందుకే చెప్తున్నా. పెళ్ళి చెయ్యటం, పెళ్ళయిన తర్వాత ఇద్దరం కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళటం, అవతల వాళ్ళ పెళ్ళి రిజిస్ట్రేషన్, ఇక్కడ నీ స్థలం రిజిస్ట్రేషన్, సరేనా అంటే అలాగే. పురుషోత్తం కూడా నేను ఈ విషయం చెప్పలేదు, రేపే పెళ్లి ఏర్పాట్లు చేసేయండి అని అంటుంది. ఏ నీ మొగుడు లేకుండా చేస్తావు పెళ్ళి అనగానే, అవును అతను లేకుండానే చేస్తాను పెళ్ళి, ఆస్తి చూపించి నోరు మూపిస్తాను, సరేనా అంటుంది. ఇక సరే అంటాడు నారాయణ. ఇద్దరూ కలిసి అలా వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఇక ఉదయాన్నే లేచాక నారాయణ తెగ హడావిడి చేస్తూ ఉంటాడు. ఏంటి ఏమైంది, ఎందుకు ఈ హడావిడి అంటే, పెళ్ళి మాధవ్ పెళ్ళి అంటూ ఉంటాడు. ఎవరితో? పెళ్ళి అది నిన్ను అనుకున్నాం, ఆ పెళ్ళి ఆగిపోయింది, గాయత్రి రానని చెప్పేసింది, ఇంకిప్పుడు ఎందుకు ఇవన్నీ అంటుంది మహాలక్ష్మి. ఎందుకేంటి, ఖచ్చితంగా ఈ పెళ్ళి జరిగి తీరాలి, జరిగి తీరుతుంది అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు ఫోన్ మోగుతూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పే తయారు అని చెప్పనంటే, ఎన్ని గంటలకన్నా ముహూర్తం అంటుంది. ముహూర్తం పంతులు ఫోన్ చేస్తానన్నాడే, అందుకే వెయిట్ చేస్తున్నా, నువ్వైతే గాయత్రిని రెడీ చేసి ఉంచు అనగానే, రెడీ చేసేసానన్నా, మొత్తం ఒళ్ళంతా బంగారంతో నింపేశాను అని చెప్పని అంటే, బంగారం గెంగారం ఏం అక్కర్లేదంటే ఆగండి అనేసి, ఏంటి మళ్ళీ ఇది ఒక కొత్త డ్రామానా అంటుంది. డ్రామాలు ఆడాల్సిన పని నాకేముంది, దానికి చేయించిన బంగారం దానికే పెడుతున్నాను అంటున్నా అంతే అనగానే, ఎవరితో పెళ్ళికి, దుబాయ్ అబ్బాయితోట అంటే, దుబాయ్ అబ్బాయితో చేయాల్సిన పని నాకేంటి, మాధవ్తో చేస్తున్నాను అంటుంది. ఏంటి మా పెద్దికి గాయత్రికి పెళ్ళా అంటుంది మహాలక్ష్మి. అవును నువ్వు పిల్లవి, ముందు మా అన్నయ్యకి ఇవ్వు, మేము మాట్లాడుకున్నాం కానీ అంటుంది. ఇక నారాయణకి ఫోన్ ఇచ్చి ఏం మంత్రం వేశారు అని అంటే, చెప్తాలే అనేసి ఇక అంటాడు. ఈలోపు పంతులు ఫోన్ చేసి ముహూర్తం ఇంకొక గంటలో అని చెప్తాడు. సరేనండి అంతా రెడీగానే ఉంది, బయలుదేరి వచ్చేస్తాం అంటాడు. ఇక మాధవ్ మాత్రం నేను రెడీ అవ్వను గాక అవ్వను అంటాడు. ఏంట్రా అని అంటే, నిన్నంతా పెళ్లి కొడుకు గెటప్లో ఉండి ఉండి నాకు విసుగొచ్చింది అనేసరికి, నీకు నిన్న విసుగొచ్చిందేమో, మాకు ఇవాళ సంతోషంగా ఉంది, కానివ్వవయ్యా రెడీ అవ్వు అంటాడు నారాయణ. ఇక మాధవని కేశవ ఇంకా కన్న ఇద్దరు కూడా తీసుకెళ్ళి పదన్నా రెడీ అవ్వు అని చెప్పి కూర్చోబెట్టి రెడీ చేస్తుంటే, రే ఏంట్రా గాయత్రి పెళ్లి చేసుకోనని చెప్పింది కదరా అంటూ ఉంటే, ఇప్పుడు చేసుకుంటానని చెప్పి చెప్తోంది కదా, నువ్వు రెడీ అవ్వన్నా అని చెప్పేసేసి అంటూ ఇక మాధవన్ రెడీ చేస్తుంటే, అటు నుంచి చక్రికి కానీ ఇటు మహాలక్ష్మికి కానీ ఏమీ అర్థం కాదు. ఇద్దరూ అలా చూస్తూ ఉంటారు. ఇక ఈలోపు చక్రి అయితే ఏం జరుగుతుందో చూడటం తప్ప మన పాత్ర ఏమీ లేనప్పుడు మనం మాట్లాడకుండా ఉండడం మేలండి, పదండి అని చెప్పేసేసి ఇక మాధవ్ అయితే బయలుదేరతాడు, చక్రి అయితే బయలుదేరతాడు. ఇక మాధవని తీసుకొని నారాయణ ఇంకా కేశవ కన్న చక్రి మహాలక్ష్మి అందరూ గుడి దగ్గరికి వెళ్ళేసరికి తాయారు గాయత్రిని తీసుకొని వస్తుంది. ఇక అందరూ కలిసి పెళ్ళైతే చక్కగా చేస్తారు. అయిన తర్వాత ఇక అక్షింతలు వేయటం, తలంబ్రాలు పోయటం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక తాయారు కాగితాలు రెడీ చేయించావా అంటుంది. ఇవిగో చూసుకో అని నారాయణ చేతికి ఇచ్చేసరికి అవన్నీ చదువుకుని, అమ్మయ్యా ఇక ఒక్క సంతకం పెట్టాడంటే ఆ స్థలం మొత్తం నాదైపోతుంది, మా పెద్దన్నయ్యకి కూడా ఇవ్వాల్సిన పని లేదు కానీ సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక నారాయణ అయితే పెళ్ళైపోయిన తర్వాత పదండి మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళదాం అంటాడు. ఎందుకు నాన్న అంటాడు మాధవ. ఎందుకేంటి, పెళ్ళి రిజిస్టర్ చేయించాలి కదా అని అంటాడు. సరే నాన్న అని ఇక అందరూ కలిసి రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళేసరికి రిజిస్టర్ ఆఫీస్లో ఇటు వీళ్ళ పెళ్ళి రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉండగా అక్కడ నారాయణ తాయారికి స్థలం రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు తాయారైతే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఇటు నుంచి మాధవ్ వాళ్ళ పెళ్లి రిజిస్ట్రేషన్ కూడా రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ అయిపోతుంది, సంతకాలు పెడతారు. బయటకు వచ్చిన తర్వాత తాయారి చేతిలో కాగితాలు పెట్టి, ఒరేయ్ మన స్థలాన్ని తాయారికి రాసిచ్చేశాను, అందుకే గాయత్రిని మాధవ్కి ఇచ్చి పెళ్లి చేసింది, ఇప్పుడు మనం వెళ్ళబోయేది కొత్తిల్లు, అర్థమైందా అని అనేసరికి ఒక్కసారిగా మాధవ్ షాక్ అయిపోతాడు. ఏంటి నన్ను నువ్వు అంటుంది, ఆ ఇంటితో మనకున్న అనుబంధం అనగానే
ఇప్పుడు మా చెల్లి పెనవేసుకుంటుంది లేరా, అది పెట్టిన శాపనార్థాలన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. కాబట్టి అవన్నీ తానే శాపనార్థాలు తీసేసుకుని అక్కడ సంతోషంగా ఉంటుంది. నేను ఆల్రెడీ మా స్నేహితుడికి చెప్పాను, వాళ్ళది 3 బెడ్రూమ్లు ఉన్న ఇల్లు ఉందంట, అక్కడ ఎవరూ ఉండట్లేదంట, మన ఇంటిలానే ఉంటుందట. సో మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా నాకు వాకిలి వరండా ఉన్నాయి, నేను అక్కడ ఉంటాను. ఈ కేశవ కన్నా ఇద్దరు ఒక బెడ్రూమ్లో ఉంటే మాధవ్ వాళ్ళు ఒక బెడ్రూమ్లో, చక్రి వాళ్ళు ఒక బెడ్రూమ్లో అనగానే ఏంటి అంటుంది మహాలక్ష్మి. అదేలే అదే అలా ఉంటారు అని చెప్తున్నా అని చెప్పని అంటాడు. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతారు అందరూ. అక్కడ ఎందుకు గొడవని ఇక ఇంటికి వెళతారు. మొత్తం సామానన్నీ అప్పటికే షిఫ్ట్ అయిపోతాయి, అక్కడ ఏమీ కనిపించవు. మహాలక్ష్మి వంటింట్లోకి వెళ్ళి అక్కడున్న హారతి పళ్ళెం, అంటే రెడీ చేసున్న హారతి పళ్ళాన్ని తీసుకొని వచ్చి గాయత్రికి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళి ఇంట్లో అడుగు పెట్టించి అత్తగారి ఫోటోకి దండం పెట్టించుద్ది. ఇక దేవుళ్ళని పట్టుకొని మహాలక్ష్మి గాయత్రి ఇద్దరూ కూడా కొత్త ఇంటికి వెళ్ళిపోతారు. నారాయణ తన భార్య ఫోటో తీసుకుని వెళ్తాడు. ఇక మాధవ చక్రి అయితే గట్టిగా ఒక మాట అనుకుంటారు, తొందరలోనే మనం ఒక ఇల్లు కొనాలిరా అని చెప్పేసేసి. అలాగే అన్నయ్య, ఖచ్చితంగా చేద్దాం. ఇక నీ జీవితంలో నీకు కావలసిన గాయత్రి నీకు వచ్చేసింది కాబట్టి ఇక నువ్వు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తావు. నేను కూడా ఎలాగొకలా మహాలక్ష్మిని సెట్ చేసుకుంటా, నా జీవితం నుంచి వెళ్లకుండా చూసుకుంటా. నేను డబల్ టైమ్స్ కష్టపడతా. ఇక మనం కష్టపడిందంతా పోగేసి ఇల్లు కొనుక్కుందాం అని చెప్పేసేసి అంటాడు. ఇక చక్రి అయితే అనడంతో ఇక మాధవ చాలా సంతోషిస్తాడు. అలా మొత్తం మీద ఇక నారాయణ కొత్తింటికి తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ తాయారైతే చాలా సంతోషంగా సంబరంగా ఉంటుంది. ఈలోపు పురుషోత్తం రాణి వస్తాడు. ఏంటి గాయత్రి ఎక్కడుంది అంటే అత్తగారింటికి వెళ్ళింది అంటుంది. అత్తగారింటికా? ఎక్కడికి అని అంటే ఇంకెక్కడికి, మాధవ్ వాళ్ళ ఇంటికి అంటుంది. వాళ్ళింటికి ఎందుకు వెళ్ళింది? వాళ్ళింటికి వెళ్తే అత్తగారింటికి అంటావేంటి అని అంటే మరేమనాలి, దానికి అదే కదా అత్తగారిల్లు అని చెప్తుంది. అది అత్తగారిల్లు ఏంటి అని చెప్పేసేసి మళ్ళీ అడుగుతాడు పురుషోత్తం. ఎందుకంటే గాయత్రికి మాధవ్కి పెళ్లి చేశాను కాబట్టి అంటుంది. ఏంటి, గాయత్రికి మాధవ్కి పెళ్లి చేశావా? నాకు చెప్పకుండా, నా ప్రమేయం లేకుండా, నా పర్మిషన్ లేకుండా అంటూ ఉంటే చేతిలో ఆస్తి కాగితాలు పెడుతుంది తాయారు. అవి చూసిన పురుషోత్తం ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటే ఇల్లు రాసిచ్చేశారా అనగానే ఇవ్వక మరి తాయారంటే ఏమనుకున్నావు, సాధించి తీరుతుంది, ఇవ్వకపోతే ఊరుకుంటానా ఏంటి అని చెప్పని అంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా పురుషోత్తం అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మొత్తానికి అనుకున్నది సాధించావన్నమాట అని చెప్పేసేసి పురుషోత్తం అంటుంటే మరి సాధించకుండా ఎలా అని చెప్పేసేసి అంటుంది తాయారు. మరి పిల్ల సంగతి ఏంటి అంటే ఉండనివ్వు, ఎక్కడుంటే ఏమి, అది దాన్ని మనం ఇక్కడ పెట్టినా కూడా అది మనం చెప్పిన సంబంధం చేసుకోదు, ఆఖరి నిమిషంలోనైనా ఏదో ఒకటి చేసుకుని వస్తుంది, అందుకే అవని అని చెప్పి ఉంచాను. ఎప్పటికైనా ఇదంతా దానికే కదా, దాని ఇష్టానికి మించి మనం పెళ్లి చేసినా అది సంతోషంగా ఉండదు అని చెప్పేసి అంటుంది. ఇక తాయారు పురుషోత్తం అయితే నన్ను ఇలా నోరు మూపించావన్నమాట, అంటే నీ నోరు మూపించాలంటే ఆస్తే కావాలి కాబట్టి ఆ ఆస్తినే నీకు చూపించాను చాలా అని చెప్పని అంటుంది. ఇక పురుషోత్తం సైలెంట్ అయిపోతాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరి గాయత్రి వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్తుంది తాయారు. అలా వెళ్ళి గాయత్రిని గట్టిగా హత్తుకొని ఇప్పుడు సంతోషమేనా అంటుంది. సంతోషమేనమ్మా, కానీ నన్ను క్షమించు అంటూ ఉంటే ఎందుకు క్షమించటం అంటుంది. నిన్ను వదిలేసి నువ్వు కాదన్న వాడిని పెళ్లి చేసుకున్నాను కదా, అంటే మీ నాన్నకు కావలసిన ఆస్తిని ఆయన చేతిలో పెట్టాంగా, అందుకే మన జోలికి రాలేదు, సంతోషంగా ఉండు. నువ్వు ఏడ్చి మాత్రం నేను సాధించేది ఏముంటుంది, ఉన్న ఒక్కగానొక్క నలుసువి, నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకునేది అంటూ ఉంటే గాయత్రి తన తల్లి మాటలు విని షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఇదంతా అని అంటే సమస్య మీ నాన్న దగ్గరుంది. మీ నాన్నకు ఆస్తి కావాలి, ఆస్తి కోసం ఎంతకైనా దిగజారుతాడు, వాడి గురించి నీకు తెలియదు, అందుకే ఈ రకంగా నడుక్కొచ్చాను, నీకు కావలసిన మాధవని నీకు ఇచ్చాను, సరేనా, జాగ్రత్తగా ఉండు అని చెప్పానంటూ, రే అన్నయ్య జాగ్రత్త, నా కూతురు ఏమైనా తేడా జరిగిందో వస్తాను, చీర చెంగు దోపుకొని వస్తే నీ కుటుంబం అంతా బయట ఉంటుంది తెలుసుగా అంటే వద్దులేవే తల్లి, ఇక్కడ కూడా శాపనార్థాలు పెడితే ఇంకెక్కడికి పారిపోలేను నేను అంటాడు నారాయణ. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.